టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హర్షిత్ రాణా తమకు కేవలం పేస్ బౌలర్ మాత్రమే కాదని 8వ స్థానంలో బ్యాటింగ్ చేయగల నమ్మకమైన ప్లేయర్ అని చెప్పాడు. 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని టీం బ్యాలెన్స్ కోసం ఇలాంటి ప్లేయర్ని తయారు చేస్తున్నామని గంభీర్ వెల్లడించాడు. హర్షిత్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేయగలగడం, రన్స్ ఇవ్వగలగడం మా ప్లాన్లో కీలకమని తెలిపాడు. తక్కువ అనుభవం ఉన్నప్పటికీ పేసర్లు హర్షిత్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్ బాగా రాణిస్తున్నారని ప్రశంసించాడు. సరైన బ్యాలెన్సింగ్ జట్టును నిర్మించడంపై ఫోకస్ పెట్టామని గంభీర్ తెలిపాడు. అందుకే హర్షిత్ లాంటి వ్యక్తిని ఆల్రౌండర్గా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించాడు. అతడు 8వ స్థానంలో రాణించగలడని, ఆ విధంగా మనం సమతుల్యమైన జట్టును కనుగొనాలని పేర్కొన్నాడు. భవిష్యత్తులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు మనకు 3 సరైన సీమర్లు అవసరమవుతారని అన్నాడు. అందుకే హర్షిత్ బౌలింగ్ ఆల్రౌండర్గా కొనసాగించగలిగితే అది జట్టుకు పెద్ద బూస్ట్ను ఇస్తుందని తెలిపాడు. అయితే అతడు ఆల్రౌండర్గా మారడానికి ఇంకా చాలా రోజులు పడుతుందని భావిస్తున్నట్లు గంభీర్ పేర్కొన్నాడు. హర్షదీప్, ప్రసిద్ధ్, హర్షిత్కు పెద్దగా అనుభవం లేకపోయినా ఈ సిరీస్లో రాణించారని గంభీర్ తెలిపాడు. ముఖ్యంగా వన్డేల్లో వీరు కనీసం 15 వన్డేలు కూడా ఆడలేదని గుర్తు చేశాడు. కానీ అద్భుతమైన ప్రదర్శన చేశారని గంభీర్ వివరించాడు. మొహమ్మద్ షమి, సిరాజ్ వంటి సీనియర్లు వన్డేల్లో ప్రస్తుతం అవకాశాలు కోల్పోయిన యువ పేసర్లకు ఎక్కువ అవకాశం ఇవ్వడమే తమ ప్లాన్ అని గంభీర్ స్పష్టం చేశాడు. హర్షిత్ రాణా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 మ్యాచ్ల్లో 1 సెంచరీ, 2 50లతో 31, 18 బ్యాటింగ్ సగటు కలిగి ఉండటం కూడా ఆల్రౌండర్గా ఎదగడానికి సపోర్ట్ చేస్తోంది. అందుకే అతన్ని ఆల్రౌండర్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని గంభీర్ వెల్లడించాడు. కాగా గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ 2వ మ్యాచ్లో హర్షిత్ 33 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో 3 4లు, 1 6 ఉన్నాయి. ఆడిలైడ్లో ఆసీస్తో 2వ వన్డేలో 18 బంతుల్లో 24 రన్స్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో హర్షిత్ 14 మ్యాచ్ల్లో 31, 18 సగటుతో 499 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 2 అర్ధశతకాలున్నాయి.